విశాఖ జిల్లా బీజేపీ పదాధికారుల సమావేశం వాడివేడిగా సాగింది. అగ్రనేతలు అరుణ్ సింగ్, మధుకర్ జీని నిలదీశారు. ఉత్తరాంధ్ర నుంచి సీఎం రమేష్, ఈశ్వరరావుకు సీట్లు ఇవ్వడంపై అసంతృప్తి వ్యక్తం చేశారు. ఓసీ, వెలమ, కమ్మ సామాజిక వర్గాలకు చెందిన వారికి ఉత్తరాంధ్రలో సీట్లు ఎలా ఇస్తారని ప్రశ్నించారు. మాధవ్, జీవీఎల్, సోమవీర్రాజుకు సీట్లు కేటాయించకపోవడంపై మండిపడ్డారు. కాపు సామాజిక వర్గానికి ఎందుకు కేటాయించలేదని ప్రశ్నించారు. పురంధేశ్వరి తీరుతో పార్టీకి నష్టం జరుగుతోందని ఫైర్ అయ్యారు. ఎంపీ, ఎమ్మెల్యే సీట్లలో 4వ వంతు సీట్లు కమ్మ సామాజిక వర్గానికి కట్టబెట్టారని ఫిర్యాదు చేశారు. ఇప్పుడున్న పరిస్థితుల్లో పార్టీ కోసం పనిచేయలేవన్నారు నేతలు. ఇదే అంశంపై మరిన్ని అప్డేట్స్ మా కరెస్పాండెంట్ నాయుడు అడిగి తెలుసుకుందాం. నాయుడు, చెప్పండి. సీనియర్లకి ఇక మొండి చేయనా? మొత్తానికి పెద్ద ఎత్తున అసంతృప్తి రగులుతున్నట్టుగా తెలుస్తోంది. ఈ మీటింగ్ అవుట్కమ్ ఏంటి? వాళ్ళంతా ఏం నిర్ణయించారు? అప్డేట్ చెప్పండి. అది నిజమైన బీజేపీ నేతలకు జరిగిన అన్యాయాన్ని బీజేపీ నాయకులు, కార్యకర్తలు జీర్ణించుకోలేకపోతున్నారు. నిన్న విశాఖ వేదికగా విశాఖ జిల్లా పదాధికారుల సమావేశం జరిగింది. ఈ సమావేశానికి బీజేపీ ముఖ్య నాయకులు, అలాగే ఆంధ్రప్రదేశ్ వ్యవహారాల ఇన్ఛార్జ్ అరుణ్ సింగ్, అలాగే మధుకర్జీ హాజరయ్యారు. ఈ సమావేశంలోనే వారిని విశాఖ జిల్లా పదాధికారులు సమావేశంలో బీజేపీ నాయకులు నిలదీశారు. నిజమైన కార్యకర్తలకు, నిజమైన నాయకులకు బీజేపీలో అన్యాయం జరుగుతుంది. ఎక్కడి నుండో తీసుకువచ్చి ఎక్కడి నుండో వలస వచ్చిన నేతలకు ఉత్తరాంధ్రలో సీట్లు ఇస్తున్నారు. అసలు వారి సామాజిక వర్గం అనేది ఉత్తరాంధ్ర జిల్లాలో లేదు. శ్రీకాకుళం జిల్లా హెచ్ఎల్ నియోజకవర్గంలోని ఈశ్వరరావు అనే వ్యక్తికి ఇచ్చారు. అలాగే సీఎం రమేష్కి అనకాపల్లి ఎంపీగా అవకాశం కల్పించారు. అందులో ఒకరు ఓసీ, వెలమ సామాజిక వర్గానికి చెందినవారు, మరొకరు కమ్మ సామాజిక వర్గానికి చెందిన వారు. ఇద్దరికి ఏ విధంగా సీట్లు ఇస్తారంటూ కూడా ప్రశ్నించారు. ఇష్టానుసారంగా పురంధేశ్వరి వ్యవహరిస్తున్నారని, తమ సామాజిక వర్గానికే పెద్దపీట వేసేలా చర్యలు తీసుకుంటున్నారని, మొత్తంగా చూసుకున్నట్లయితే ఎంపీ 6 స్థానాలు, ఎమ్మెల్యే 10 స్థానాలకు సంబంధించి మొత్తం 16 స్థానాలు ఉంటే 4 స్థానాలు అందులో కమ్మ సామాజిక వర్గానికి వారికే కేటాయించుకున్నారు. 1/4 వంతు సీట్లను తమ సామాజిక వర్గం వారికి దక్కేలా పురంధేశ్వరి పావులు కదిపరించి నేతలంతా కూడా ఫైర్ అయ్యారు. అదేవిధంగా 25% కాపులు ఉన్నారని మనమే చెప్తున్నాం. ఎందుకు ఈ సీట్లలో ఒక్క కాపు వ్యక్తి, కాపు కులానికి చెందిన వ్యక్తికి కూడా మనం సీట్ ఇవ్వలేకపోయాం? ఉత్తరాంధ్రలో తూర్పు కాపులు అధికంగా ఉన్నారు. అలాగే వెలమ సామాజిక వర్గానికి చెందిన వారు ఉన్నారు. వారికి ఎందుకు మనం బీసీ వెలమ సామాజిక వర్గానికి చెందిన వారికి కూడా మనం ఎందుకు సీట్లు ఇవ్వలేకపోయామని కూడా వారంతా ప్రశ్నించడం జరిగింది.